ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లాలోని తొగుట, మిడిదొడ్డి అట్లాగే సిద్దిపేట రూరల్ ప్రాంతాల్లో సంచరిస్తున్నటువంటి పులి కోసం ఫారెస్ట్ అధికారుల వేట కొనసాగుతూ ఉన్నది. నిన్నటి నుంచి కూడా ఇటు వెంకటాపూరు అట్లాగే రావురుకుల ప్రాంతాల్లో పోలీసులు 3 బృందాలుగా విడిపోయి అటు ఫారెస్ట్ అధికారులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నారు. దానికి సంబంధించిన ఆనవాళ్లు ఇంకా లభించలేదు. మొత్తానికి దాన్ని పట్టుకోవడం కోసమైతే అటవీ శాఖ అధికారుల ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. ఎప్పటికప్పుడు ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని, ఉదయం పూట సాయంత్రం పూట ప్రజలు బయటకు వెళ్లకుండా ఉండాలని, ముఖ్యంగా వ్యవసాయ క్షేత్రాలకు వెళ్ళేటువంటి రైతులంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఫారెస్ట్ అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఇక సిద్దిపేట మోహిన్పుర వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఘనంగా జరిగేటువంటి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దాదాపు 1,00,000కు పైగా ప్రజలు ఈసారి ఆ ఉత్సవాలకు హాజరవుతారని చెప్పి కూడా మా అధికారులు భావిస్తున్నారు. అట్లాగే అందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలోని పలు శ్రీ వైష్ణవ దేవాలయాల్లో పెద్ద ఎత్తున అదే ఉత్సవాలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా అందుకు సంబంధించిన ఏర్పాట్లు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి నార్సింగ్ మండలం సంకాపూర్ ప్రాంతంలోని ఒక రియల్ ఎస్టేట్ యజమాని తన వెంచర్లో రోడ్డుకు అడ్డంగా గోడ కట్టడం స్థానిక ప్రజలంతా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రజలు నడిచేటువంటి రోడ్డుపై గోడను నిర్మించడం సరైంది కాదని చెప్పి ప్రజలంతా ఆందోళన చేస్తున్నారు. తక్షణమే అధికారులు చర్యలు తీసుకుని రోడ్డుకు అడ్డంగా నిర్మించినటువంటి గోడను తొలగించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక సింగూరు ప్రాజెక్టు నుంచి ఘనపూర్ ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున మెదక్ కలెక్టరేట్ వద్దకు వెళ్లి వినతిపత్రం సమర్పించారు. మెదక్ కలెక్టర్ రాహుల్ రాజును కలిసి వాళ్ళు వినతిపత్రం సమర్పించడం జరిగింది. ముఖ్యంగా ఘనపూర్ ఆయకట్టు రైతులకు నీళ్లు విడుదల చేయకపోవడం ఫలితంగా రైతులంతా కూడా ఆందోళనకు గురవుతున్నారు. అసలు నీళ్లు విడుదల చేస్తారా లేదా అనే విషయమై అటు ప్రభుత్వము, ఇరిగేషన్ శాఖ అధికారులు తక్షణమే ఒక నిర్ణయం ప్రకటించాలని వాళ్ళు డిమాండ్ చేశారు. నీళ్లను విడుదల చేయని పక్షంలో రైతులందరికీ కూడా నష్టపరిహారం చెల్లించాలని చెప్పి ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఫలితంగా దాదాపు 40,000 ఎకరాల్లో పంటలు నష్టపోయే పరిస్థితి నెలకొందని రైతులంతా ఆందోళనతో ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా పేర్కొనడం జరిగింది. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి జహీరాబాద్ ప్రాంత రైతులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మధ్యప్రదేశ్ అట్లాగే మహారాష్ట్ర ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి ఆలుగడ్డ విత్తనాలు తరలిస్తున్నారని, దాని ఫలితంగా అవి నాసిరకమైన విత్తనాల ఫలితంగా సరైన పంటలు రావడం లేదని చెప్పి ఆలుగడ్డ రైతులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. జహీరాబాద్ ప్రాంతంలో సుమారు 10,000 ఎకరాల్లో ఆలుగడ్డలు రైతులు పండిస్తారు. ముఖ్యంగా కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆలుగడ్డ రైతుల నుంచి విత్తనాలు సేకరించి వాళ్ళకు సప్లై చేసిన ఫలితంగా మంచి దిగుబడులు వచ్చాయని, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలుగా నాసి రకం విత్తనాలు సప్లై చేస్తున్నారని చెప్పి రైతులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి నాసి రకమైనటువంటి విత్తనాలను ఆపివేసి స్థానికంగా పండించినటువంటి రైతుల వద్ద నుంచి తక్కువ ధరకు తమకు విత్తనాలు సప్లై చేయాలని చెప్పి వాళ్ళంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు.